నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నా వీడియోలోని నేను మీతో షేర్ చేయబోతున్నాను చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ. సో ఫస్ట్ మనము చికెన్ తీసుకున్నాం అనమాట. 1 kg చికెన్ ఇది. సో ఇప్పుడు ఫస్ట్ బాగా క్లీన్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వాటర్లోని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. సో అందుకనేసి మమ్మీ చక్కగా క్లీన్ చేసేసారు. ఆ తర్వాత ఇక్కడ మనం రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ప్యాకెట్స్లో వస్తుంది కదా బాస్మతి రైస్, 1 kg ప్యాకెట్ అనమాట ఇది. సో 1 kg రైస్ మనం వండేసుకున్నాము. దాంట్లోని మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనం రైస్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఒక 5-6 ఆనియన్స్ తీసుకుంటాం అనమాట. 5-6 ఆనియన్స్ మనం ఇలాగా లేయర్స్లో కట్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ దమ్ బిర్యానీకి ఏంటంటే లేయర్స్లోని ఆనియన్స్ ఫ్రై చేసినవి వేస్తామన్నమాట లేయరింగ్లోని, అందుకనేసి. సో ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకుందాము. ఆ కడాయిలో మనము ఒక 7-8 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాము. ఆ తర్వాత ఈ చాప్డ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్ని చక్కగా ఫ్రై అయిన తర్వాత చాలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సైడ్కి తీసేసుకుంటాము. ఎందుకంటే ఇవి మనకి ఇంకా ఇప్పుడు పని ఏమితే లేదు. సో అందుకనేసి ఇంకా అలాగా తీసేసి పక్కన పెట్టేసుకుంటాము. ఆ తర్వాత ఏం చేస్తామనంటే సేమ్ కళాయిలోనే ఇంకొక 7-8 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తాము. ఆ తర్వాత ఇలాగా మనము చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇది కూడా ఒక 5 ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఈ 5 ఆనియన్స్ మనం ఈ షేప్లో కట్ చేసుకొని మళ్ళీ ఆ కళాయిలోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేస్తున్నాం అనంటే చికెన్ కర్రీ చేసుకుంటాము. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పులావ్, చికెన్ బిర్యానీ ఎన్నో వేస్లో ఉంటాయి. అందరూ డిఫరెంట్గా చేస్తారు. మా ఇంట్లో ఎలా చేస్తున్నారో మీతో షేర్ చేస్తున్నాను. సో ఆనియన్స్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అల్లం ఉంటుంది కదా, అల్లం పేస్ట్, అల్లం తురిమిన అల్లం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటాము. సో వెల్లుల్లి మేము వేయట్లేదు, ఎందుకంటే వెల్లుల్లి అంతగా మేము తినము. అందుకనేసి కావాలంటే మీరు 2 వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత మనము క్లీన్ చేసుకున్న చికెన్ పెట్టుకున్నాం కదా సైడ్కి, సో అవన్నీ చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకుంటాము. సో ఫస్ట్ మనం చికెన్ కర్రీ ఎందుకు చేస్తున్నాం అనంటే డైరెక్ట్గా అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసినా లేకపోతే ఏదైనా డెక్చీలో పెట్టేసినా అవుతుంది. కానీ చికెన్ కర్రీ చేసేసిన తర్వాత చికెన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఆ న్యాచురల్ కలర్ వస్తుంది అనమాట. సో అందుకనేసి చికెన్ కర్రీ చేస్తున్నాం. ఆ తర్వాత చికెన్ కర్రీ చేశాక ఆ పచ్చి ఫ్లేవర్ ఉంటుంది కదా, ఒక స్మెల్ ఉంటుంది కదా, సో అవన్నీ చికెన్ది వెళ్ళిపోద్ది అనమాట చికెన్ కర్రీ చేసేస్తే. సో అందుకనేసి 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ కలర్ వస్తుంది, మనం ఏ కలర్ కూడా యాడ్ చేయము చికెన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు. సో అందుకనేసి ఇప్పుడు మనము ఇది పసుపు వేసుకున్నాము. పసుపు మనకి అంటే ఎంత సరిపోతుందో అంత చూసుకొని మీరు వేయండి. సో అందుకని ఒక న్యాచురల్ కలర్ వస్తుంది, ఏ కలర్ యాడ్ చేయకుండా. అందుకనేసి మేమైతే అలాగ చికెన్ కర్రీ చేస్తాము. సో ఆ తర్వాత మనం ఇప్పుడు యాడ్ చేసాము ధనియాల పొడి, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి. ఆ తర్వాత మనము దీంట్లోని చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తాము. బయట షాప్లో దొరుకుతాయి అనమాట ప్యాకెట్స్. సో అవి కూడా యాడ్ చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ మనము కారం యాడ్ చేస్తున్నాము. కారం ఎంత అనంటే మీకు ఎంత కావాలి అంత మీరు వేసుకోవచ్చు. సో స్పైస్ ఎంత కావాలి అనేది. సో ఇప్పుడు మనం వేసాము చికెన్ మసాలా పౌడర్ అనమాట. సో ఇది నేను చెప్తున్నాను కదా, సో ఇది కూడా మనం యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే చికెన్ దమ్ బిర్యానీకి, చికెన్ కర్రీకి కూడా చికెన్ మసాలా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ మనం టేస్ట్ ఎంత కావాలో అంతగా మనం వేసుకోవచ్చు. సో చికెన్ కర్రీ చేయడానికి ఏమేమి కావాలో అన్నీ వేసేసుకున్నాము. ఇక్కడ మళ్ళీ మనం చక్కగా కలిపేసుకుంటాము అంతా. సో ఇప్పుడు మనము ఒక 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఏంటంటే గ్రేవీ గురించి అనమాట. కొంచెం థిక్ గ్రేవీ మనం తీసుకుంటాము, అంటే మనకి ఎండ్ ప్రొడక్ట్ థిక్ గ్రేవీ కావాలి చికెన్ కర్రీలో. సో అందుకనేసి 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాము. మీరు కావాలంటే ఒక 2 గ్లాస్ ఆర్ 1 గ్లాస్ కూడా వేసుకోవచ్చు, కానీ ఉడకాలి కదా చికెన్. సో అందుకనేసి మినిమం ఎంత కావాలో అంత వేయాలి. ఆ తర్వాత మనం ఇప్పుడైతే కవర్ చేసేస్తాము ఉడికిన వరకు. ఒక 10 మినిట్స్లోని చికెన్ మంది ఉడికిపోద్ది అనమాట. ఆ తర్వాత మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
ఇక్కడ మన పుదీనా కూడా రెడీగా ఉంది. అంతా క్లీన్ చేసేసుకొని ఒక బంచ్ ఆఫ్ పుదీనా తీసుకున్నాము, ఒక కట్ట. సో అది తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాము. ఎందుకంటే చికెన్ దమ్ బిర్యానీలో పుదీనా కూడా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. సో అందుకనేసి మనం ఇక్కడ తీసేసుకున్నాము, క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇక్కడ అంతా రెడీ అయిపోయింది. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ నెయ్యి తీసుకున్నాము. ఎందుకంటే మన డెక్చి ఉంది కదా, దాంతో నెయ్యితో గ్రీస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బిర్యానీ అంటుకోదు అందుకనేసి. ఆ తర్వాత మనం ఆనియన్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఫస్ట్, అవి కూడా మనం తీసుకున్నాం. ఆ తర్వాత రైస్ కూడా ఇక్కడ రెడీగా పెట్టుకున్నాము. సో ఇప్పుడు అవన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం లేయరింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. మనం రైస్ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ టైంలోనే బిర్యానీ దినుసులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం రైస్లోనే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తేజ్పత్తా అంటారు, బే లీవ్స్, అది కూడా మనం యాడ్ చేసాం. ఆ తర్వాత లవంగా, ఆ తర్వాత బిర్యానీకి కావాల్సినవి ఇలైచి కూడా వేస్తాము. ఆ తర్వాత అనాస్ ఫూల్, అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు బిర్యానీ అంటే రైస్ చేసేటప్పుడు. సో అవన్నీ మనం యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే ఈ డెక్చీ ఉంది కదా, సో దీనికి అయితే నెయ్యి రాసేసి ఇంకా అంతా గ్రీస్ చేసేసుకోవాలి చక్కగా. సో ఇక్కడ చూసారా మన చికెన్ గ్రేవీ ఎంత థిక్గా ఉందో. గ్రేవీ ఎక్కువ ఉన్నది అనుకోకండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఆ గ్రేవీ కూడా మనము ఈ లేయరింగ్ చేస్తాం కదా, అందులోనే మనం గ్రేవీ కూడా యాడ్ చేస్తాము. దాంతోనే ఒక న్యాచురల్ కలర్ వస్తుంది. మీరు ఎండ్ లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ఏ కలర్ కూడా మనం యాడ్ చేయకుండా ఒక న్యాచురల్ కలర్ వస్తుంది బిర్యానీలోని. సో ఫస్ట్ అయితే ఒక లేయర్ మనము రైస్ వేసేసుకున్నాము, అన్నం వేసేసుకున్నాము. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అది కూడా ఒక లేయర్ అయితే వేసుకున్నాము. ఆ తర్వాత మనము పుదీనా కూడా వేసుకుంటాము. ఆ తర్వాత చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. ఆ తర్వాత గ్రేవీ కూడా ఇంట్లోని కొంచెం కొంచెంగా వేస్తాము. సో అందరూ డిఫరెంట్గా చేస్తారు కదా, సో మా ఇంట్లో మేము ఇలా చేస్తాం అనమాట. మీకు ఒకవేళ నచ్చితే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఒక న్యాచురల్ బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట, లైట్ బ్రౌన్. సో ఇప్పుడు ఆ గ్రేవీ కూడా మనం కొంచెం కొంచెం యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇది నెక్స్ట్ లేయర్ అనమాట. ఆ తర్వాత అన్ని వేసుకున్న తర్వాత ఇది ఒక నెక్స్ట్ లేయర్లోని మనం మళ్ళీ రైస్ వేసుకోవాలి, మళ్ళీ పుదీనా, మళ్ళీ ఆనియన్స్, అలాగ అన్ని లేయర్స్ వేసేసుకోవాలి. సో మన చికెన్ దమ్ బిర్యానీకి అంతా రెడీగా ఉంది, లేయర్స్ అన్ని అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ పైన స్మాల్ ఫ్లేమ్లోని పెట్టాలి, చిన్నగా పెట్టాలన్నమాట. ఎందుకంటే ఎక్కువగా పెడితే మాత్రం ఆ గ్యాస్ ఫ్లేమ్ మాడిపోతుంది. అందుకని చిన్న ఫ్లేమ్లోనే ఒక 10 minutes పెడితే చాలు, మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 10 కన్నా ఎక్కువ పెడితే మాత్రం మాడిపోయి ఇది అయిపోద్ది అనమాట, పాడైపోద్ది. అందుకనేసి 10 minutes పెడితే చాలు చిన్న ఫ్లేమ్లోనే. సో ఇప్పుడైతే మనం కవర్ చేసేసుకుంటాము. కవర్ చేసేటప్పుడు కూడా అంటే ఆటా కలిపేసి అవన్నీ ముద్దలా పెడతారు కదా సైడ్కి, అవన్నీ ఏం అవసరం లేదు. ఇంట్లో చేసుకుంటే మాత్రం ఇలా పెట్టేసి ఏదైనా అంటే బరువుది ఉంటుంది కదా దినుసు, ఏదైనా మీకు కిచెన్లో ఏమైనా సామాన్లు ఉంటాయి కదా బరువువి, ఆ పైన పెట్టేస్తే చాలు. ఇప్పుడు 10 minutes తర్వాత చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా మనం కొంచెం కొంచెం కలిపేసుకోవాలి. సో కొంచెం నెమ్మదిగా కలపాలి, ఎందుకంటే చికెన్ పీసెస్ అంతా అంటే ఇది అయిపోద్ది అనమాట, పాడైపోద్ది. అందుకని కొంచెం నెమ్మదిగా స్లోగా కలుపుకోవాలి. సో చికెన్ దమ్ బిర్యానీ ఇస్ రెడీ. చాలా యమ్మీగా ఉంది, చాలా బ్రౌనిష్గా ఉంది చూడండి కలర్. సో ఇక్కడ మనము కొంచెం కుకుంబర్ అన్ని కట్ చేసుకున్నాము. ఆ తర్వాత కచంబర్ కూడా ఉంది, ఇంకా అలాగే మనకి ఆనియన్స్, అలాగే నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు నేనైతే వచ్చేసాను మార్కెట్కి అనమాట. సో స్మార్ట్ బజార్ అనేసి బిగ్ బజార్కి నేమ్ చేంజ్ చేశారు కదా, సో స్మార్ట్ బజార్ వచ్చాను. స్మార్ట్ బజార్లో కొన్ని అంటే ఇంటికి కావాల్సిన సామాన్లు కావాలన్నమాట, తీసుకోవడానికి ఉంది. సో అందుకనేసి వచ్చాను.
సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 3 ఫ్లోర్స్ ఉంటాయి అనమాట. గ్రౌండ్లోని అంతా గ్రాసరీస్ ఉంటాయి, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోని ఇవన్నీ ఉంటాయి. అలాగే సెకండ్ ఫ్లోర్లో అంతా డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి అనమాట. లేడీస్కి, బాయ్స్, మెన్స్ అవన్నీ వేరే ఉంటాయి అనమాట. అలాగే ఇంకొక ఫ్లోర్లో కూడా పిల్లోస్, బెడ్షీట్స్, కర్టెన్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ ఫ్లోర్లో నేను ఉన్నాను. ఇక్కడంతా ప్లాస్టిక్ థింగ్స్, ఆ తర్వాత బాటిల్స్, తర్వాత కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అప్పుడప్పుడు ఆఫర్లు ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద టైం ఉండదు అనమాట ఆఫర్లు. ఎప్పుడెప్పుడు అలా తక్కువ టైంలో ఉంటాయి. కానీ ఇక్కడికి నేను వస్తుంటాను, కొంచెం దూరంగానే ఉంటుంది మా ఇంటికి అయితే. కానీ ఇక్కడ కొంచెం ప్రొడక్ట్ అంటే క్వాలిటీ బాగుంటుంది అనమాట. సో అందుకని ఒక్కొక్కసారి వస్తాను. ఇక్కడ మగ్స్ కూడా ఉన్నాయి, కాఫీ మగ్స్, అలాగే టీ సెట్స్ కూడా ఉన్నాయి, కప్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. సో ఇక్కడంతా ప్లాస్టిక్ ఏరియా అనమాట. ప్లాస్టిక్ థింగ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చిన్న చిన్న బాటిల్స్ నుండి పెద్ద పెద్ద బాటిల్స్, ఆ తర్వాత మనకి చిన్న బాస్కెట్స్ లా ఉన్నాయి ప్లాస్టిక్వి. సో ఇవన్నీ ఇటు సైడ్ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇక్కడంతా నాన్ స్టిక్ ఐటమ్స్ ఉన్నాయి, నాన్ స్టిక్ కడాయిస్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట, స్టీల్ బాటిల్స్. సో స్టీల్ బాటిల్ నేను ఒకటి తీసుకోవాలి, నా లిస్ట్లో ఉందన్నమాట. సో అదొకటి తీసుకోవాలి. ఏది తీసుకోవాలో చూడాలి. డిఫరెంట్ సైజ్, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి కాపర్ కూడా ఉంది, కాకపోతే కాపర్ బాటిల్స్ నేను యూస్ చేస్తున్నాను, ఆల్రెడీ ఉంది ఇంట్లోని. సో అందుకనే అవసరం లేదు. సో ఒక ఫ్లోర్ అయితే చూసేసాను. ఇప్పుడు ఇంకా నేను పైకి వెళ్తున్నాను. సో దిస్ ఇస్ ద ఉమెన్ సెక్షన్. ఇక్కడ రాకుండా నా షాపింగ్ అయితే కంప్లీట్ అవ్వదు. కొనకపోయినా ఒకసారి అయితే వస్తుంటాను, చూస్తుంటాను ఏమైనా న్యూ కలెక్షన్ ఉన్నాయా, లేకపోతే ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా కుర్తాస్లోని, లెగ్గింగ్స్లోని, ఆ తర్వాత జీన్స్, టాప్స్, నైట్ వేర్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. గర్ల్స్కి, ఉమెన్కి, అందరికీ, చిన్నపిల్లలకి కూడా, కిడ్స్కి. అలాగే మెన్స్ వేర్ కూడా ఉంది, బాయ్స్ గురించి కూడా డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఒకసారి ఎప్పుడైనా స్మార్ట్ బజార్ వస్తే మాత్రం ఇవంతా తిరిగేసే వెళ్తాను. సో పైకి వచ్చాను, కానీ ఆఫర్స్ ఏం లేవు. డ్రెస్సెస్ కూడా, కుర్తాస్ ఉన్నాయి, కానీ అంతగా నాకేం నచ్చలేదు. అండ్ ఈ మధ్యనైతే చాలా ఎక్కువ షాపింగ్ చేశాను కాబట్టి జస్ట్ ఒకసారి చూసే వెళ్తున్నాను, ఏం తీసుకోవట్లేదు. ఫుల్ ఎక్కువ షాపింగ్ చేశాను. మొన్న చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. సో అందుకనేసి ఒకసారి ఒక రౌండ్ తిరిగేసి వెళ్ళిపోదాం అనేసి వచ్చాను. ఈ కఫ్తాన్ చాలా బాగుంది, గ్రీన్ కలర్లోని. కాకపోతే నాకు చాలా లూజ్ ఉంది, సో అందుకని ఇంకా ఇది పెట్టేశాను. ఆ తర్వాత బాగున్నాయి, చూడొచ్చు. అంటే తీసుకోవాలి అని అంటే మాత్రం ఒకసారి ట్రయల్ రూమ్కి వెళ్ళి అని వేసుకొని చూడొచ్చు. కాకపోతే నేను జస్ట్ ఒకసారి చూసేసి మీకు చాలా చూపించేస్తున్నాను. ఆ తర్వాత మనమైతే ఇప్పుడు కిందకి వెళ్దాము, ఎందుకంటే నేను దేని గురించి వచ్చానో ఆ షాపింగ్ అయితే నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. సో అది ఫస్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. సో ఇక్కడ అంతా నైట్ సూట్స్, నైట్ వేర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. నైటీస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ప్యాంట్ షర్ట్ కాంబినేషన్లో ఉంటాయి కదా, కార్డ్ సెట్స్, అవి కూడా ఉన్నాయి. ఆ తర్వాత అలా వెరైటీస్ ఆఫ్ ఫ్రాక్స్, ఇక్కడ ఫ్రాక్స్ చూస్తున్నారు కదా, నైట్ వేర్లో ఫ్రాక్స్ కూడా ఉంటాయి, నీస్ వర్క్ ఉంటాయి. సో అవి కూడా ఇక్కడ అంతా అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ కూడా అలాగే 400, 300 కన్నా ఎక్కువే ఉందిలేండి, ఇంకా తక్కువ ఏం లేదు. 400 ప్లస్ ఉంది. 4, 5, 6 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ షార్ట్స్ కూడా ఉన్నాయి గర్ల్స్కి, ఇవన్నీ గర్ల్స్ రిలేటెడ్ షార్ట్స్ అనమాట. ఇక్కడ నైటీస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత మనకి అటు సైడ్ వెళ్తే కిడ్స్ సెక్షన్ కూడా ఉంది.
సో ఇది గ్రౌండ్ సెక్షన్ అనమాట, గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ అంతా గ్రాసరీస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ గ్రాసరీస్ ఏం తీసుకోవడానికి అయితే లేదు, కానీ ఒకసారి చూస్తున్నాను, మేబీ ఏదైనా గుర్తొచ్చేస్తే ఏదైనా చెప్పలేను కదా. సో అందుకనేసి ఒకసారి అయితే రౌండ్ తిరుగుతున్నాను అనమాట, ఏదైనా కావాలేమో అనేసి చూస్తున్నాను. ఇక్కడ రైస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఫైనలీ మన షాపింగ్ అయితే అయిపోయింది, మనం అయితే ఇంటికి వచ్చేసాము. ఏమేమి తీసుకున్నాను అని అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉండాలి, మమ్మీ లిస్ట్ ఇచ్చారు, సో అందుకని తీసుకొచ్చాను. సో 3 కవర్స్ తీసుకొచ్చాను. మనకి ఇప్పుడు కడాయి ఉంటుంది కదా, దానిపైన పెట్టడానికి కవర్స్ కరెక్ట్గా ఏం లేదనమాట. సో మా సైజ్ తీసుకొని వచ్చాను అనమాట. ఇది 199 ఉంది కదా, ఇది 3 తీసుకున్నాను. 3 తీసుకుంటే 100 ఆఫ్ సంథింగ్ ఉంది. అలాగే వేరే సైజ్ అయితే ఒక 2 తీసుకున్నాను. ఆ తర్వాత ఈ బౌల్స్ ఉన్నాయి కదా, ఈ బౌల్స్ కూడా చాలా బాగున్నాయి, సెట్ ఆఫ్ 3 అనమాట. సో ఒకటి పెద్దది, తర్వాత మీడియం, ఒకటి స్మాల్ అనమాట. ఈ 3 బౌల్స్ సెట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మనకి అట్ల గట్టి టైప్లో గరిటె ఉంటుంది కదా, సో అదొకటి తీసుకున్నాను. ఆ తర్వాత మనకి హోల్స్ ఉంటాయి కదా, సేవ్ అవన్నీ చేస్తాము, ఏవైనా ఆయిల్తోని మనం చేసే వంటలు ఉంటాయి కదా, సో అదొకటి తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత బాటిల్ ఒకటి తీసుకున్నాను, స్టీల్ బాటిల్. సో ఇవన్నీ ఈరోజు షాపింగ్ చేసి వచ్చాను స్మార్ట్ బజార్ నుండి. సో ఇది చూసారు, ఈ గరిటె, ఇది కూడా ఒకటి కావాల్సి ఉండాలి, సో అది తీసుకున్నాను. సో ఇవన్నీ ఈరోజు షాపింగ్ చేశాను అనమాట స్మార్ట్ బజార్ నుండి. ఈ బాటిల్ కాస్ట్ 399 ఉంది, అంటే 400 ఉంది, కానీ నాకు ఫ్లాట్ 50 అనమాట. సో అందుకనే 200లో వచ్చింది. సో అన్ని ఆఫర్స్లోనే ఉన్నాయన్నమాట. ఈ క్యాప్స్ ఇంకా ఆ బౌల్ సెట్ అవన్నీ ఆఫర్లో ఉందన్నమాట, అంటే 100 ఆఫ్ అలా ఉంది. సో అందుకని అన్ని ఆఫర్లో ఉంది కాబట్టి తీసుకొని వచ్చాను. సో ఆ తర్వాత ఇంక ఇదే షాపింగ్ అనమాట ఈరోజు. సో ఈ మ్యాట్స్ కూడా తీసుకొచ్చాను. యాక్చువల్లీ నేను డోర్ మ్యాట్స్ తీసుకొచ్చాను, నాకు కావాల్సింది బాత్రూమ్ మ్యాట్స్ అనమాట. మనకి బాత్రూమ్ పైన వేసుకుంటాం యాంటీస్కిడ్ది, అది తీసుకురావాలి. నేనేమో డోర్ మ్యాట్స్ తీసుకొచ్చాను. సో అదొకటి మిస్టేక్ జరిగింది. అలాగే ఈ 2 కప్స్ తీసుకొచ్చాను. ఇది ఓన్లీ 19 రూపీసే ఉందన్నమాట, 19 రూపీస్. సో అందుకని ఇది క్యూట్గా అనిపించిందని ఇవి 2 కప్స్ తీసుకొని వచ్చాను టీ తాగడానికి. సో ఈరోజు ఆక్వాగార్డ్ సర్వీస్ చేయడానికి ఒక అబ్బాయి వచ్చాడనమాట, చేస్తున్నాడు. సో దిస్ ఇస్ మై వ్లాగ్ ఫర్ టుడే అండి. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తాను కొత్త వీడియోతోనే. అప్పటి వరకు ఉంటాను. టాటా, బై, టేక్ కేర్.